నీ ఆశ్రమాలు జ్ఞానివే. జ్ఞానియే నిజమైన బ్రహ్మచారి, గృహస్థు, సన్యాసి. లౌకిక జగత్తు యొక్క నిర్వచనం ప్రకారం బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉండడం. కానీ పరమార్థిక దృష్టికోణంలో నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండే జీవన్ముక్తుడు, అనుభవజ్ఞాని నిజమైన బ్రహ్మచారి. లౌకిక జగత్తు యొక్క నిర్వచనం ప్రకారం గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుని సంసారంలో జీవించడం అని. కానీ పరమార్థిక దృష్టికోణంలో గృహానికి యజమానిగా ఉండి, గృహము నాది కానీ నేను గృహమును కాదు అని ఎరుకతో ఉండి, గృహమునందున్న భార్య పుత్ర సమాజం పట్ల కర్తవ్యాన్ని తన కొరకు తానే నిర్వర్తిస్తున్నాననే భావనతో నిర్వర్తిస్తుండడం వల్ల జీవన్ముక్తుడు, అనుభవజ్ఞానియే నిజమైన గృహస్థు. లౌకిక జగత్తు యొక్క దృష్టికోణంలో సన్యాసం అంటే కాషాయం ధరించి ఇంటిని వదిలిపెట్టిపోయి ఆశ్రమాల్లో జీవించటం అని. కానీ పారమార్థిక దృష్టితో చూస్తే సమస్తాన్ని పవిత్రీకరిస్తూ తాను దేహమును అనే అజ్ఞానాన్ని పూర్తిగా వదిలి ఉండటం వలన ఉన్న మహాతత్వమును న్యాసం చేయటం వలన జీవన్ముక్తుడు, అనుభవజ్ఞానియే నిజమైన సన్యాసి. అంటే ఆశ్రమాలన్నీ కూడా జ్ఞానివే. జ్ఞాన అనుభవం అయిన తర్వాత ఏ ఆశ్రమానికైనా నిజమైన న్యాయం జరుగుతుంది. కానీ అనుభవ జ్ఞానం లేని ఏ ఆశ్రమమైనా ఒకటే. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.